వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈ రోజు క్లాస్ లో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లోని లెడ్జర్ అకౌంట్ అనే కాన్సెప్ట్ మనం చెప్పుకుందాం. దానిలో ప్రాబ్లమ్స్ అనేవి ఏ విధంగా ఇస్తాడు, ఎలా చేయాలనేది చూద్దాం. మనం ప్రాబ్లం అనేది ఇచ్చాం, ఆ ప్రాబ్లం అనేది ఒకసారి చదువుదాం. అనలైజ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ప్రిపేర్ లెడ్జర్ అకౌంట్స్. ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ కి జర్నల్ ఎంట్రీస్ రాయాలి, అలాగే లెడ్జర్ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేయాలి అనేసి చెప్తున్నారు. 2017 జనవరి 1 ఏ ట్రాన్సాక్షన్ ఉంది అంటే బిజినెస్ స్టార్టెడ్ విత్ క్యాష్ 30,000. వ్యాపార ప్రారంభం నిమిత్తం తెచ్చిన నగదు అనేసి చెప్తాం. ఎంత ఉంది అంటే 30,000, 30,000 ఉంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ జనవరి 2 పర్చేజ్డ్ గుడ్స్ ఫర్ క్యాష్, నగదుకు కొన్న సరుకు ఎంత ఉంది అంటే 6,000, 6,000 ఉంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ జనవరి 4 రెంట్ పెయిడ్ 300, చెల్లించిన అద్దె ఎంత ఉంది అంటే 300. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ జనవరి 6 సోల్డ్ గుడ్స్ ఫర్ క్యాష్, నగదుకు అమ్మిన సరుకు ఎంత ఉంది అంటే 4,000, 4,000 ఉంది అని చెప్తున్నాం. నెక్స్ట్ వన్ జనవరి 8 క్యాష్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ లో డిపాజిట్ చేసిన నగదు అనేసి చెప్తున్నాం. ఎంత ఉంది అంటే 7,000 ఉంది. కాబట్టి ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ అనేవి తీసుకున్నాం. సింపుల్ ప్రాబ్లం తీసుకున్నాం, ఎందుకంటే జర్నల్ ఎంట్రీ రాయాలి, అలాగే నెక్స్ట్ లెడ్జర్ అకౌంట్స్ అనేవి ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ మనం ఏంటంటే జర్నల్ ఎంట్రీస్ అనేవి ప్రిపేర్ చేయాలి. జర్నల్ ఎంట్రీస్ సంబంధించి ఇంట్రడక్షన్, మీనింగ్, అలాగే ఫార్మాట్ ఏ విధంగా ఉంటుంది, ఎలా చేస్తాం అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఛానల్లో ఉంది. ఎవరికైనా కావాలి అంటే ఒకసారి విజిట్ చేయండి. కంప్లీట్ జర్నల్ ఎంట్రీకి సంబంధించి టాపిక్స్ అన్ని కూడా కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఏంటి అంటే జర్నల్ ఎంట్రీ రాసుకుని లెడ్జర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేద్దాం. జర్నల్ ఎంట్రీ ఫార్మాట్ ఒకసారి చూద్దాం. డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్ నెంబర్, డెబిట్, క్రెడిట్, ఈ విధంగా ఫార్మాట్ అనేది తీసుకోవాలి. డేట్ కాలం మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇచ్చిన ఇయర్, డేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి డేట్ లో మనం 2017 జనవరి 1 అనేసి రాసుకోవడం జరిగింది. కాబట్టి ఆ ఇయర్ లో ట్రాన్సాక్షన్ ఏముంది అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనకి ఏముంది అంటే బిజినెస్ స్టార్టెడ్ విత్ క్యాష్ అనేసి చెప్తున్నాం. వ్యాపార ప్రారంభం నిమిత్తం తెచ్చిన నగదు అనేసి అంటుంది. ఎంత ఉంది అంటే 30,000. దానికి ఎంట్రీ అనేది రాయాలి. ఎంట్రీ ఏం రాస్తామంటే క్యాష్ అకౌంట్ డిటార్ టు క్యాపిటల్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డిటార్ టు క్యాపిటల్ అకౌంట్. ట్రాన్సాక్షన్ కి ఎంట్రీ అనేది రాస్తాం. మనం ఏం రాస్తామంటే క్యాష్ అకౌంట్ డిటార్ టు క్యాపిటల్ అకౌంట్. అమౌంట్ ఇక్కడ ఎంత ఉంది అంటే 30,000 ఉంది. కాబట్టి 30,000 డెబిట్, అలాగే 30,000 క్రెడిట్. బిజినెస్ స్టార్టెడ్ విత్ క్యాష్. నరేషన్ అనేది ఈ విధంగా రాస్తాం. ఏం రాస్తామంటే బీయింగ్ బిజినెస్ స్టార్టెడ్ విత్ క్యాష్ అనేసి రాస్తాం. ఎంట్రీ అయ్యాక లైన్ అనేది ఇస్తాము. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ జనవరి 2 పర్చేజ్డ్ గుడ్స్ ఫర్ క్యాష్, నగదుకు కొన్న సరుకు. దీనికి ఎంట్రీ ఏం రాస్తాం, పర్చేజెస్ అకౌంట్ డిటార్ టు క్యాష్ అకౌంట్ అనేది రాస్తాం. కాబట్టి అది రాద్దాం. జనవరి 2 ఎంట్రీ మనం చూస్తే పర్చేజెస్ అకౌంట్ డిటార్ టు క్యాష్ అకౌంట్. సెకండ్ ట్రాన్సాక్షన్ మనం ఎంట్రీ అని రాస్తామంటే పర్చేజెస్ అకౌంట్ డిటార్ టు క్యాష్ అని రాసుకున్నాం. అమౌంట్ చూస్తే మనకి ఇక్కడ ఎంత ఉంది అంటే 6,000 ఉంది. కాబట్టి 6,000 డెబిట్, అలాగే 6,000 క్రెడిట్. బీయింగ్ మనం ఏం రాస్తామంటే పర్చేజ్డ్ గుడ్స్ ఫర్ క్యాష్, పర్చేజ్డ్ గుడ్స్ ఫర్ క్యాష్. నరేషన్ మనకి ఇక్కడ ఏం రాస్తామంటే పర్చేజ్డ్ గుడ్స్ ఫర్ క్యాష్ అని రాసుకోవడం జరిగింది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మనకి జనవరి 4 ఉంది. ఏమని ఉందంటే రెంట్ పెయిడ్ అనేసి ఉంది, చెల్లించిన అద్దె అంటున్నాం. దానికి ఎంట్రీ ఏం రాస్తామంటే రెంట్ అకౌంట్ డిటార్ టు క్యాష్ అకౌంట్. జనవరి 4 రెంట్ అకౌంట్ డిటార్ టు క్యాష్ అకౌంట్. విధంగా ఎంట్రీ రాసుకున్నాం. మనం ఏం రాస్తామంటే రెంట్ అకౌంట్ డిటార్ టు క్యాష్ అకౌంట్. అమౌంట్ ఎంత ఉంది అంటే 300 ఉంది. కాబట్టి 300 డెబిట్, అలాగే 300 క్రెడిట్. బీయింగ్ రెంట్ పెయిడ్. నరేషన్ మనం ఇక్కడ ఏం రాస్తామంటే రెంట్ పెయిడ్ అని రాసుకున్నాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ జనవరి 6 సోల్డ్ గుడ్స్ ఫర్ క్యాష్, నగదుకు అమ్మిన సరుకు. ఎంత ఉంది అంటే 4,000 ఉంది. దానికి ఎంట్రీ అనేది రాద్దాం. క్యాష్ అకౌంట్ డిటార్ టు సేల్స్ అకౌంట్.
దీనికి మనం ఎంట్రీ ఏం రాస్తామంటే క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ రాస్తాం. ఎంత అమౌంట్ ఉందంటే 4000, కాబట్టి 4000 డెబిట్ అలాగే 4000 క్రెడిట్. నారేషన్ బీయింగ్ క్యాష్ సేల్స్ అని రాసుకోవచ్చు, నగదు అమ్మకాలు. ట్రాన్సాక్షన్ మనం చూస్తే జనవరి 8న క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ లో డిపాజిట్ చేసిన నగదు అని అంటే బ్యాంక్ అకౌంట్ డేటా తో క్యాష్ అకౌంట్ అని రాస్తాం. జనవరి 8 ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. అమౌంట్ మనకి 7000 ఉంది కాబట్టి 7000 డెబిట్ అలాగే 7000 క్రెడిట్. బీయింగ్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. లాస్ట్ ట్రాన్సాక్షన్ కి మనం నారేషన్ చూసుకుంటే బీయింగ్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అనేసి చెప్తున్నాం. ఈ విధంగా మనం ఇక్కడ వరకు ఉన్న ట్రాన్సాక్షన్స్ కి ఎంట్రీస్ అనేవి రాస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లెడ్జర్ అకౌంట్ అనేది చేస్తాం. వరకు మనం ఏంటంటే జర్నల్ ఎంట్రీస్ అనేవి చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ జర్నల్ ఎంట్రీస్ ని బేస్ చేసుకుని లెడ్జర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేద్దాం. అంటే జర్నల్ ఎంట్రీతో లెడ్జర్ అకౌంట్ అనేది ఏ విధంగా చేస్తాం అనేది చూద్దాం. ప్లేస్ లేదు కాబట్టి బోర్డు అనేది రబ్ చేసి లెడ్జర్ అకౌంట్ ఫార్మాట్ అనేది తీసుకుందాం. జర్నల్ ఎంట్రీస్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ లెడ్జర్ అకౌంట్ ఫార్మాట్ అనేది వేసుకుని ఇప్పుడు మనం ఒకసారి ఏంటంటే లెడ్జర్ అకౌంట్ ఫార్మాట్ ఏ విధంగా ఉంది అనేది చెప్దాం. డేటు, పర్టికులర్స్, జిఎఫ్ నెంబర్, తర్వాత అమౌంట్, మళ్ళీ డేటు, పర్టికులర్స్, జిఎఫ్ నెంబర్, అమౌంట్ ఈ విధంగా తీసుకోవాలి లెడ్జర్ అకౌంట్ కి. ఇటువైపున మనం ఏంటంటే డిఆర్ అని పెట్టాం డెబిట్ సైడ్ అంటాం, అటువైపున మనం సిఆర్ అని పెట్టాం క్రెడిట్ సైడ్. ఇక్కడ ఉన్న జర్నల్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి మనం ఏం చేస్తాం అంటే లెడ్జర్ అకౌంట్ అనేది వేస్తాం. కాబట్టి ఫస్ట్ మనకి ఏముంది ఏంటంటే క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ అనేది ఉంది. కాబట్టి దీనికి ఏంటంటే మనం ఫస్ట్ లెడ్జర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఏదైతే ఉందో దానికి అకౌంట్ వేస్తాం. ఫస్ట్ ఇక్కడ ఉన్నది ఏంటి అంటే మనకి క్యాష్ అకౌంట్ అనేది ఉంది కాబట్టి క్యాష్ అకౌంట్ అనేది ఫార్మాట్ తీసుకున్నాం. మనం ఇలా అకౌంట్ పేరు ఏం పెట్టామంటే మనం క్యాష్ అకౌంట్ అనేది పెట్టాం. అంటే క్యాష్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాష్ అనేది డెబిట్ లో వచ్చినా క్రెడిట్ లో వచ్చినా కూడా మనం ఏం చేస్తామంటే ఈ అకౌంట్ లో తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంట్రీస్ చూస్తే కనుక ఫస్ట్ ఎంట్రీలో మనకి క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అనేసి ఉంది, అంటే క్యాష్ ఉంది. నెక్స్ట్ మనం చూస్తే పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్. ఈ విధంగా డెబిట్ లో కానీ క్రెడిట్ లో కానీ క్యాష్ అనే పదం కనబడితే మనం ఏం చేస్తామంటే ఆ అకౌంట్ లో నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఎంట్రీ మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్. క్యాష్ అనేది మనం చూస్తే కనుక డెబిట్ లో ఉంది, అంటే మనం ఏ అకౌంట్ వేస్తున్నామో అది ఇక్కడ ఉంది అనేది మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. అంటే డెబిట్ ఉందా క్రెడిట్ ఉందా. ఇక్కడ మనం చూస్తే క్యాష్ అకౌంట్ అనేది డెబిట్ లో ఉంది కాబట్టి డెబిట్ సైడ్ న వచ్చి ఏం రాయాలంటే టు క్యాపిటల్ అకౌంట్ అనేసి రాసుకోవాల్సింది. మనం క్యాష్ అకౌంట్ అనేది డెబిట్ లో ఉంది కాబట్టి మనం ఇక్కడ క్యాష్ అకౌంట్ రాసుకున్నాం. డెబిట్ సైడ్ వచ్చి ఏం రాయాలంటే క్యాష్ అకౌంట్ లో మళ్ళీ క్యాష్ రాదు కాబట్టి దాని తర్వాత ఏముందంటే టు క్యాపిటల్ ఉంది కాబట్టి టు క్యాపిటల్ అకౌంట్ అనేది తీసుకోవాలి. కంపల్సరీగా డేట్ కాలం లో మనం ఇయర్ మంత్ డేట్ అనేది రాయాల్సి ఉంటుంది. 2017 జనవరి 1st ఉన్న ట్రాన్సాక్షన్ మనకి ఏంటంటే క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్. మనం ప్రిపేర్ చేసేది క్యాష్ అకౌంట్ కాబట్టి దాని రిలేటెడ్ ఉంది కాబట్టి ఇక్కడ రాస్తున్నాం. కొన్ని పోస్టింగ్ అనేది ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే క్యాష్ అనేది ఇక్కడ ఉంది డెబిట్ లో ఉంది కాబట్టి ఆ సైడ్ వచ్చి డెబిట్ సైడ్ వచ్చి ఏం రాస్తామంటే ఇది రాయాలి టు క్యాపిటల్ అకౌంట్. ఎంత ఉంది అంటే 30,000. ఈ విధంగా జర్నల్ ఎంట్రీలో ఉన్నదాన్ని మనం ఏం చేస్తామంటే లెడ్జర్ అకౌంట్ లో పోస్టింగ్ అనేది ఇచ్చాం. ఏం రాస్తామంటే క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ అని రాస్తే అమౌంట్ ఎంత ఉంది. నెక్స్ట్ ఎంట్రీలో మనకి క్యాష్ అనేది ఉందా లేదా అని చూస్తే పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అంటున్నాం, అంటే క్రెడిట్ లో ఉంది ఇక్కడ కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్యాష్ అకౌంట్ ఈ ఫార్మాట్ లోకి వచ్చి మనం ఏం చేస్తామంటే క్రెడిట్ సైడ్ వెళ్ళి ఏం రాయాలంటే పైన ఉన్నది బై పర్చేజ్ అని రాయాలి. ఏ అకౌంట్ ఆ అకౌంట్ లో ఆ పేరు అనేది రాయము. చూస్తే జనవరి 2 కాబట్టి 2017 జనవరి 2 ఏమనుంది అంటే ఇక్కడ పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అనేది మనం ఇక్కడ క్రెడిట్ లో ఉంది కాబట్టి ఆ సైడ్ వెళ్ళి ఏం రాస్తామంటే పైన ఉన్నది పేరు అనేది రాసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఏం రాశానంటే బై పర్చేజెస్ అని రాసి 6,000 అని రాయడం జరిగింది. ఈ విధంగా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే క్యాష్ అనేది మనం ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి డెబిట్ లో ఉంటే డెబిట్ సైడ్ వెళ్ళి రాయాలి, క్రెడిట్ లో ఉంటే క్రెడిట్ సైడ్ వెళ్ళి క్యాష్ లో క్యాష్ రాయాలి. దానికి ఆల్టర్నేటివ్ ఏమి ఇచ్చాడో అది రాయాల్సింది. నెక్స్ట్ ఎంట్రీ మనకి చూస్తే కనుక రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అనే పదం ఇక్కడ ఉంది మనకి క్రెడిట్ లో ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే క్రెడిట్ సైడ్ వెళ్ళి బై రెంట్ అకౌంట్ అని రాసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ పేరు ఎక్కడైతే ఉందో మనకి ఆ సైడ్ వెళ్తాం, వెళ్ళి దానికి ఆల్టర్నేటివ్ ఇక్కడ ఏదైతే ఉందో ఆ ఎంట్రీ అనేది రాయాల్సి ఉంటుంది. జనవరి 4న మనకి రెంట్ అని ఉంది కాబట్టి బై రెంట్ అకౌంట్
అంటే 300. ఫిబ్రవరి 4th మనం ఏం రాస్తాం అంటే బై రెంట్ అకౌంట్ రాస్తాం. ఎంత ఉంది అంటే 300 ఉంది కాబట్టి 300 ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ జనవరి 6th క్యాష్ అకౌంట్ ఇటార్ టు సేల్స్. క్యాష్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి డెబిట్ సైడ్ కనబడుతుంది కాబట్టి డెబిట్ సైడ్ మనం ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. ఏం రాస్తామంటే టు సేల్స్ అకౌంట్ అని రాయాల్సి ఉంటుంది. జనవరి 6th టు సేల్స్ అకౌంట్. ఇక్కడ ఎంత ఉందంటే 4000 ఉంది కాబట్టి 4000. నెక్స్ట్ మనకి ఎంట్రీలో చూస్తే బ్యాంక్ అకౌంట్ ఇటార్ టు క్యాష్ అంటుంది. క్యాష్ అనేది ఉంది ఎక్కడ ఉందంటే క్రెడిట్ లో ఉంది కాబట్టి క్రెడిట్ సైడ్ వెళ్ళి మనం ఏం రాస్తామంటే బై బ్యాంక్ అని రాసుకోవాల్సి ఉంటుంది. జనవరి 8th బై బ్యాంక్ అకౌంట్ 7000. ఈ విధంగా ఉన్న ఎంట్రీస్ లో అన్నిట్లో క్యాష్ అనేది ఎక్కడ ఉందో చూసుకుని మనం ఎంటర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టోటలింగ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. టోటలింగ్ అనేది వేసేటప్పుడు రెండు కూడా సమానంగా ఉండాలి. అంటే డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఈ లైన్స్ అనేవి ఈక్వల్ గా తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకుని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న అమౌంట్స్ అన్ని టోటల్ చేయాలి. ఇటువైపు చేయాలి, ఇటువైపును కూడా చేయాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే టోటల్ చేస్తున్నాం. అంటే డెబిట్ సైడ్ ఉన్న టోటల్ చేస్తాం, అలాగే క్రెడిట్ సైడ్ ఉన్న టోటల్ కూడా చేస్తాం. చేసి మనకి ఎటు ఎక్కువ ఉందో అదేం చేస్తామంటే టోటల్ కాలంలో తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి డెబిట్ సైడ్ మనం చూస్తే 34,000 ఉంది. ఈ క్రెడిట్ సైడ్ చూస్తే మనకి 13,300 ఉంది. ఏది హైయెస్ట్ ఉందో ఆ వాల్యూ మనం ఏం చేస్తామంటే అమౌంట్ కాలం ఇక్కడ అమౌంట్ ఏం చేస్తామంటే టోటల్ లో తీసుకుంటాం. 34,000 అలాగే 34,000. ఈ విధంగా హైయెస్ట్ ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేస్తామంటే టోటల్ లో చూపించాం. 34,000. ఇక్కడ మనకి ఏంటంటే డెబిట్ సైడ్ టోటల్ ఎక్కువగా ఉంది, అంటే క్రెడిట్ తక్కువగా ఉంది. అలా తక్కువ ఉన్నప్పుడు మనం అటువైపు ఏం రాస్తామంటే డిఫరెన్స్ వాల్యూ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి టోటల్ ఎంత ఉందంటే 34,000 ఉంది. ఈ మొత్తం టోటల్ చేస్తే 13,300 ఉంది. 34,000 నుంచి 13,300 అనేది మైనస్ చేయాల్సి ఉంటుంది. 34,000 నుంచి మనం 13,300 అనేది మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 20,700 వస్తుంది. అది ఏదైతే ఉందో వాల్యూని మనం ఇక్కడ ఏం చేస్తామంటే డిఫరెన్స్ వాల్యూగా చూపిస్తాం. దాన్ని ఏమని రాస్తామంటే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఈ విధంగా రాసే అమౌంట్ ఎంత ఉంది అంటే 20,700. ఇటువైపు తక్కువ ఉందో ఆ టోటల్ వైపు వెళ్ళి మనం ఎంతైతే డిఫరెన్స్ వచ్చిందో ఆ అమౌంట్ అనేది రాస్తాం. ఇక్కడ రాసేటప్పుడు ఏమని రాస్తామంటే బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాయాల్సి ఉంటుంది. అలాగే దీనికి డేట్ ఏం వేస్తామంటే ఈ మంత్ ఎండింగ్ అంటే జనవరి 31. క్యారీ డౌన్ కి వచ్చేటప్పటికి మనం ఏంటంటే మంత్ ఎండింగ్ ఈ విధంగా బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాసినప్పుడు దాని దగ్గర డేట్ ఏం రాస్తామంటే ఆ మంత్ ఎండింగ్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది. జనవరి కాబట్టి జనవరి 31 అనేది ఇక్కడ డేట్ అనేది తీసుకుంది. ఇక్కడ వరకు కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ మంత్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే జనవరి 31 తర్వాత మనకి ఏంటంటే ఫిబ్రవరి 1 అప్పుడు ఇక్కడ ఉన్న బ్యాలెన్స్ మనం నెక్స్ట్ మంత్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఏమని రాస్తామంటే టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని రాసి 20,700. ఈ క్యారీ డౌన్ ఏదైతే ఉందో మనకి ఏమవుతుందంటే నెక్స్ట్ మంత్ కి అది ఓపెనింగ్ బ్యాలెన్స్ లెక్క అవుతుంది. కాబట్టి 20,700 ని మనం ఏం రాస్తామంటే టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఇక్కడ క్యారీ డౌన్ అయితే ఇక్కడ బ్రాట్ డౌన్ అనేది అవుతుంది అనేసి చెప్తున్నాం. డేట్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడికి మనకి ఏంటంటే క్యాష్ అకౌంట్ అనేది కంప్లీట్ అయింది. ఈ విధంగా మనం తీసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఇక్కడ ఎంట్రీలో ఫస్ట్ మనకి క్యాష్ ఉంది కాబట్టి క్యాష్ అకౌంట్ వేసాం. నెక్స్ట్ మనకి ఏం కనిపిస్తుంది అంటే క్యాపిటల్ కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్యాపిటల్ అకౌంట్ అనేది వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఒకటి అయ్యాక నెక్స్ట్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను క్యాపిటల్ అకౌంట్ ఫార్మాట్ తీసుకున్నాను. మనకి ఏంటంటే లెడ్జర్ అకౌంట్ కి దేనికైనా ఏ అకౌంట్ వేసినా కూడా మనం డేటు పర్టికులర్స్ జేఎఫ్ఈ అమౌంట్ మళ్ళీ డేటు పర్టికులర్స్ జేఎఫ్ఈ అమౌంట్ అనేది తీసుకుంటాం. డెబిట్ క్రెడిట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ అకౌంట్ లో మనం ఏంటంటే పోస్టింగ్ అనేది ఇద్దాం. మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం అని చూస్తే క్యాపిటల్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాం. కాబట్టి మనం క్యాపిటల్ అనేది డెబిట్ లో ఉందా క్రెడిట్ లో ఉందా అనేది చూడాల్సి ఉంటుంది. క్యాపిటల్ అనే పదం మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే క్రెడిట్ లో కనిపిస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే క్రెడిట్ సైడ్ వెళ్ళి ఏం రాస్తామంటే దానికి ఆల్టర్నేటివ్ గా పైన ఏముంది అంటే క్యాష్ ఉంది. కాబట్టి బై క్యాష్ అకౌంట్ అని రాసుకోవాల్సి ఉంటుంది. డేట్ ఎప్పుడు అని చూస్తే మనకి 2017 జనవరి 1 రాద్దాం. 2017 రాసినప్పుడు బై అని పెట్టి ఏ అకౌంట్ ఆ అకౌంట్ పేరు రాయాలి. ఇక్కడ ఏంటంటే క్యాష్ అకౌంట్ ఉంది కాబట్టి క్యాష్ అకౌంట్ అని రాస్తాం. ఎంత అమౌంట్ ఉందంటే 30,000.
క్యాపిటల్ అనేది మనం ఫస్ట్ ఎంట్రీలో ఉంది కాబట్టి రాసాం. తర్వాత మనం ఏం చేయాలి అంటే నెక్స్ట్ క్యాపిటల్ అనేది ఎక్కడైనా కనిపిస్తుందా అని చూసుకోవాలి. డెబిట్ గానీ క్రెడిట్ లో కానీ క్యాపిటల్ అనే పదం ఎక్కడైనా ఉందా అనేసి చూడాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఏమీ లేదు అనుకుంటే కనుక ఏం చేస్తామంటే ఆ అకౌంట్ అనేది టోటల్ చేసేసుకోవడం అదొక. కాబట్టి మనం ఏం చేస్తామంటే టోటల్ చేసుకోవాలి. 30,000 ఉంది. ఈ 30,000 మనం ఏం చేస్తున్నాం అంటే టోటల్ లో రాస్తున్నాం. జనవరి 1 టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ 30,000. ఈ క్యారీ డౌన్ వాల్యూ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ అమౌంట్, ఈ టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తామంటే క్యారీ డౌన్ చేసాం. ఇది నెక్స్ట్ కి ఏమవుతుందంటే మనకి బ్రాడ్ డౌన్. ఫిబ్రవరి 1 బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 30,000. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత ఉంది అంటే 30,000 అనమాట. కాబట్టి ఈ విధంగా మనం అకౌంట్ అనేది వేయాల్సి ఉంటుంది. అలా మనకి ఎన్ని అకౌంట్స్ ఇస్తే అన్ని అకౌంట్స్ ఒక్కొక్కటి ఆ విధంగా వేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ అకౌంట్ వేద్దాం. ఎంట్రీలో మనకి ఏంటంటే క్యాష్ అకౌంట్ తీసుకున్నాం, క్యాపిటల్ అకౌంట్ కూడా తీసుకున్నాం. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఎంట్రీకి రావాలి. నెక్స్ట్ ఎంట్రీకి వచ్చినప్పుడు మనం చూస్తే ఇక్కడ ఏముంది అంటే పర్చేజెస్. కాబట్టి పర్చేజెస్ కి అకౌంట్ అనేది వేద్దాం. ఇక్కడ నేను పర్చేజెస్ అకౌంట్ ఫార్మాట్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు మనం ఎంట్రీ అనేది పోస్టింగ్ ఇద్దాం. ఈ పర్చేజెస్ అనేది మనకి చూస్తే కనుక డెబిట్ లో ఉంది కాబట్టి మనం డెబిట్ సైడ్ వచ్చి ఏం రాయాలంటే టు క్యాష్ అకౌంట్ అని రాయాల్సి ఉంటుంది. 2017 జనవరి 2 ఏం రాస్తాం అంటే టు క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ అని రాస్తాం. ఎంత ఉంది అంటే పర్చేజెస్ మనకి 6,000 ఉంది కాబట్టి 6,000 విధంగా రాసాక నెక్స్ట్ మనకి పర్చేజెస్ ఇంకేమన్నా రిమైనింగ్ ఎంట్రీస్ లో ఉందా అని చెక్ చేయాలి. ఎక్కడ కూడా లేదు, మనకి పర్చేజెస్ ఒకటే ఉంది కాబట్టి ఒకటే తీసుకున్నాం. ఒకవేళ వేరే ఉంటే కనుక అవి కూడా ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. మనకి డెబిట్ లో ఉంది అమౌంట్, క్రెడిట్ లో ఏం లేదు కాబట్టి ముందు టోటల్ చేసి క్రెడిట్ లో మనం ఏం చేస్తామంటే క్యారీ డౌన్ అని రాస్తాం. టోటల్ లో 6,000 క్యారీ డౌన్ ఉంటుంది. క్యారీ డౌన్ అమౌంట్ ఏదైతే ఉందో అది టోటల్ లో చూపిస్తున్నాం. మనం చూపించి దాన్ని నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే బ్రాడ్ డౌన్ కి తీసుకొస్తున్నాం. నెక్స్ట్ బ్రాడ్ డౌన్ అంటే మనకి ఫిబ్రవరి 1 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 6,000. క్యారీ డౌన్ ఏదైతే ఉందో అదే బ్రాడ్ డౌన్ అవుతుంది కాబట్టి ఆ అమౌంట్ 6,000 అమౌంట్ ఇక్కడికి తీసుకోవడం జరిగింది. ఇంతవరకు మనం ఏంటంటే క్యాష్ అకౌంట్ వేసాం, క్యాపిటల్ అకౌంట్ వేసాం, నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్ వేసాం. రిమైనింగ్ అకౌంట్స్ కూడా వేద్దాం. మనకి ప్లేస్ లేదు కాబట్టి బోర్డర్ అప్ చేసి నెక్స్ట్ అకౌంట్స్ ప్రిపేర్ చేద్దాం. మనం ఇంతకు ముందు ఏంటంటే పర్చేజెస్ వరకు రాసుకున్నాం అకౌంట్స్ కాబట్టి నెక్స్ట్ అకౌంట్ చూద్దాం. పర్చేజెస్ అకౌంట్ తర్వాత మనకి ఇక్కడ ఏముంది అంటే క్యాష్ అకౌంట్ ఉంది. క్యాష్ అకౌంట్ అనేది మళ్ళీ వెయ్యాలంటే అవసరం లేదు, ఆల్రెడీ మనం ఒకసారి వేసాం. ఫస్ట్ అకౌంటే క్యాష్ అకౌంట్ కాబట్టి అక్కడ ఎంటర్ చేసాం కాబట్టి ఇంకోసారి మనం వేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అంటే రెంట్ కనిపిస్తుంది కాబట్టి రెంట్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం అకౌంట్ అనేది వేసాం, రెంట్ అని పెట్టుకున్నాము. దీనికి 2017 జనవరి 4 అక్కడ మనం ఏం రాయాలంటే ఇక్కడ ఏముందంటే రెంట్ అకౌంట్ ఇటార్ టు క్యాష్. రెంట్ అనేది డెబిట్ లో ఉంది కాబట్టి మనం డెబిట్ సైడ్ వచ్చి ఏం రాస్తామంటే టు క్యాష్ అకౌంట్ అని రాసుకుంటాం. కాబట్టి టు క్యాష్ అకౌంట్. ఇక్కడ రెంట్ అంటే 300 ఉంది కాబట్టి రాసుకొని మనం ఏం చేస్తాం అంటే ఆ 300 అనేది టోటల్ లో చూపిస్తాం. ఇక్కడ వచ్చేటప్పటికి క్యారీ డౌన్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 300 టోటల్ లో 300 ఎప్పుడు అంటే 2017 జనవరి 31 బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాస్తాం. దాది మనకి నెక్స్ట్ మంత్ ఏమవుతుందంటే బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అవుతుంది. ఫిబ్రవరి 1 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 300. క్యారీ డౌన్ ఏదైతే ఉందో దాన్ని బ్రాడ్ డౌన్ చేసుకున్నాం 300. ఈ విధంగా అకౌంట్ కంప్లీట్ అయిపోయాక లైన్ అనేది ఇచ్చేస్తాం. నెక్స్ట్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాం. తర్వాత మనకి ఏముందంటే క్యాష్ ఉంది. క్యాష్ అకౌంట్ ఆల్రెడీ వేసాం కాబట్టి మళ్ళీ వేయం. నెక్స్ట్ మనం ఎంట్రీస్ చూస్తే క్యాష్ అకౌంట్ ఇటార్ టు సేల్స్ ఉంది. ఇక్కడ కూడా క్యాష్ అకౌంట్ అనేది ఆల్రెడీ ప్రిపేర్ చేసాం కాబట్టి రాయము. నెక్స్ట్ ఏముంది అంటే సేల్స్ ఉంది. సేల్స్ కి అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ సేల్స్ కి అకౌంట్ అనేది వేసుకున్నాం. ఎన్నో తారీఖు అంటే జనవరి 6 2017 జనవరి 6. ఇక్కడ మనకి చూస్తే సేల్స్ అనేది క్రెడిట్ లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే క్రెడిట్ సైడ్ వెళ్ళి ఏం రాస్తామంటే బై క్యాష్ అని రాసుకోవాలి. అకౌంట్ 4,000 ఉంది కాబట్టి 4,000 టోటల్ లో 4,000 బ్యాలెన్స్ క్యారీ డౌన్ 4,000 2017 జనవరి 31. సేల్స్ రిలేటెడ్ ఇంకేం ట్రాన్సాక్షన్స్ లేవు కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్ గా టోటల్ చేసేసి బ్యాలెన్స్ క్యారీ డౌన్ అనేది తెచ్చుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తాం అంటే దాన్ని బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అనేది చూపిస్తాం.
బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత ఉంది అంటే 4000 ఉంది, కాబట్టి మనం ఈ విధంగా చూపించాం. ఇక్కడ సేల్స్ అకౌంట్ అయ్యాక నెక్స్ట్ ఎంట్రీలో చూస్తే బ్యాంక్ అకౌంట్ డేటార్ టు క్యాష్ ఉంది, అంటే మనం బ్యాంక్ కి అకౌంట్ అనేది వేయాలి. కాబట్టి బ్యాంక్ అనేది మనం చూస్తే బ్యాంక్ అనేది డెబిట్ లో ఉంది, కాబట్టి మనం డెబిట్ సైడ్ వచ్చి ఏం రాస్తామంటే టు క్యాష్ అకౌంట్ అని రాసుకోవాలి. 2017 January 8th టు క్యాష్ అకౌంట్ ఎంత ఉంది అంటే 7000 ఉంది, కాబట్టి 7000 రాస్తున్నాం. మనకి బ్యాంక్ రిలేటెడ్ ఏం ఎంట్రీస్ లేవు కాబట్టి టోటల్ చేసేసుకుంటాం. 7000 బ్యాలెన్స్ క్యారీ డౌన్ 17 February 1st బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఒకటే ఉంది కాబట్టి టోటల్ చేస్తాం. టోటల్ లో 7000 తీసుకున్నాం, క్యారీ డౌన్ రాసుకున్నాం. ఇది నెక్స్ట్ ఏమవుతుందంటే బ్రాడ్ డౌన్ అవుతుంది. నెక్స్ట్ మనకి బ్యాంక్ అకౌంట్ తర్వాత క్యాష్ ఉంది, క్యాష్ అకౌంట్ ఆల్రెడీ వేసాం కాబట్టి మళ్ళీ ఏం కాబట్టి ఈ విధంగా మనకి ఇక్కడతో ఎంట్రీస్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ట్రాన్సాక్షన్స్ ఇచ్చి లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేయమంటే ఈ విధంగా ఒక్కొక్క ఎంట్రీ రాసుకుని మనం లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. ఎంట్రీస్ అడగకపోతే డైరెక్ట్ గా మనం లెడ్జర్ అకౌంట్స్ అనేవి ఈ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎవరికైనా జర్నల్ ఇంట్రెస్ట్ సంబంధించి టాపిక్ అనేది కావాలి అనుకుంటే కనుక ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. ఇంట్రడక్షన్, మీనింగ్, అలాగే ప్రాబ్లమ్స్, వాటిలో మోడల్స్ అన్ని కూడా మనం కవర్ చేసాం. ఎవరికైనా అది ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంది.